ఒకరోజు దుర్వాస మహర్షి శివుని దర్శనం కోసం కైలాస పర్వతానికి చేరుకుంటాడు. తపస్సులో లీనమైన పరమశివుడు దుర్వాస మహర్షి రాకను గమనించడు. ఆగ్రహం చెందిన దుర్వాస మహర్షి శివుడి కంఠంలోని హాలాహలాన్ని శాంతింపజేసే దివ్యశక్తి క్షీణించబోతోంది అని శాపాన్ని ఇస్తాడు. కైలాసం మొత్తం వణికిపోతుంది. శివుడు మాత్రం శాంతంగా ధ్యానంలో ఉంటాడు. దుర్వాస మహర్షి శాపానికి విరుగుడుగా అరుదైన ఔషధం ఒక భయంకరమైన రాక్షస గుహలో దొరుకుతుందని తల్లి పార్వతీదేవి వినాయకుడికి చెబుతుంది. తండ్రిని రక్షించాలన్న సంకల్పంతో వినాయకుడు ముందుకు వచ్చే ప్రయాణం ప్రారంభిస్తాడు. గుహలో రాక్షసుని ప్రతాపం పర్వతంలా నిలిచినా వినాయకుడి ధైర్యం తడబడదు. ఆ రాక్షసుణ్ణి ఓడించి వినాయకుడు ఔషధాన్ని కైలాసానికి తీసుకువస్తాడు. ఆ ఔషధ ప్రభావంతో శివుడి కంఠంలోని హాలాహలం శాంతిస్తుంది. గణేశుడి ధైర్యానికి దేవతలు సైతం పూలవర్షం కురిపిస్తారు.